దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రోమా పత్రికలో చూస్తే 8వ అధ్యాయము 9వ వచనంలో ఆత్మ లేనివాడు అంటే క్రీస్తు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ గనక మనలో లేకపోతే వాడు నావాడు కాదన్నాడు. అవును కదా! ఆదిలోనే మనం చూసుకున్నట్లయితే ఆది కాండంలో నుంచే మనం చూసుకున్నట్లయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలున్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన వెళ్ళిపోతూ శిష్యులతోటి ఏమనంటున్నారు? యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం చూస్తే తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అంటే ఉత్తరవాది పరిశుద్ధాత్మని నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. అవును కదండి. పరిశుద్ధాత్ముడు మనలో ఉండినట్లయితే మన గురించి సాక్ష్యం ఇస్తాడు. పరిశుద్ధాత్మును మనం పొందుకున్నట్లయితే మనం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? మనలో ఉండి మనల్ని ఒప్పింప చేస్తాడంటండి. ఏం ఒప్పింప చేస్తాడు? పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు 16వ అధ్యాయము యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తే అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. పరిశుద్ధాత్ముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వెళ్ళి ఆదరణకర్త పరిశుద్ధాత్మను పంపించంట మన యొద్దకు వచ్చి ఏమి ఒప్పింప చేస్తాడంట పరిశుద్ధాత్ముడు? మన పాపాలను ఒప్పింప చేస్తాడు. మనం ఎవరికి కనబట్టలేదు, ఎవరు చూడట్లేదులే, ఎవరు గ్రహించట్లేదులే అని మనం అనుకుంటాం. కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మన పాపాలని ఒప్పింప చేస్తాడంట. ఇదిగో నువ్వెంతవరకు కూడా భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు జీవించావు కదా, ఇదిగో నువ్వు నీతి లేదు కదా నీలోను, నువ్వు అవినీతి చేసి ఉన్నావు కదా, మన పాపాలను ఒప్పింప చేస్తాడు. నీతిని గురించి, ఇదిగో తీర్పుని గురించి కూడా లోకాన్ని ఏం చేస్తాడో ఒప్పింప చేస్తాడు. నిజంగా దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడా? కానీ ఆదిమ సంఘంలోనే ఏం చేశారండి? పరిశుద్ధాత్మని మోసగించారు. పరిశుద్ధాత్మని కనుక మోసగించినట్లయితే మనకు మరలా పశ్చాత్తాపం ఉండదు, మరణమే. అననీయ సపీరాలు కూడా పరిశుద్ధాత్మని మోసగించారు. ఈ సమయంలో నీవు కూడా పరిశుద్ధాత్మని మోసగిస్తున్నావా? పరిశుద్ధాత్మని నువ్వు దుఃఖపరుస్తున్నావా? ఇదిగో పరిశుద్ధాత్ముడు కనుక మనలో ఉంటే మన పాపాలని ఒప్పింప చేస్తానంటున్నాడు. 13వ వచనంలో చూస్తే అయితే ఆయన అనగా సత్య స్వరూపైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనలోనికి మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. అవును కదండి. మనం నిజంగా సత్యంలో ఉన్నామా, అసత్యంలో ఉన్నామా మనం తెలుసుకోలేము. ఆ పరిశుద్ధాత్మను మనలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం చేస్తుంది, సర్వ సత్యంలోనికి మనల్ని నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించడంటండి. తనంతట తానే ఇదిగో వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. ఇదిగో నువ్వు మారితే, నీ పాపాలు నువ్వు ఒప్పుకున్నట్లయితే జరగబో వాటిని గురించి అంటే ఏం చేస్తాడండి? మనకు తెలియజేస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును. ఎంత గొప్ప భాగ్యం అండి. మనల్ని పరిశుద్ధాత్ముడు సర్వ సత్యంలోనికి నడిపిస్తానంటున్నాడు. మన పాపాలను ఒప్పింప చేస్తానంటున్నాడు. ఇంకా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది చూడండి. అందుకే పాపము చేసినప్పుడు అండి కొంతమంది వారి హృదయాలు విరిగి కరిగిపోయినప్పుడు ఒప్పుకుంటాం. దావీదు గారు కూడా బెత్షెబా విషయంలో పొరపాటు చేసినప్పుడు ఉరియా భార్య అయినటువంటి బెత్షెబా ఉరియాని చంపించేస్తాడో అప్పుడు ఎప్పుడైతే ప్రవక్త వచ్చి
నాతాను ప్రవక్త వచ్చినప్పుడు కీర్తనలు 51వ అధ్యాయము ఆ కీర్తన రాసినప్పుడు ఆయన అంటున్నాడు కదా, నేను పరిశుద్ధాత్మను, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. బ్రతిమాలుకుంటున్నాడండి. 11వ వచనంలో 51 కీర్తనల 11లో, ఇదిగో దేవా, నా అంతరంగంలో నాకు శుద్ధి కలిగించు, నన్ను శుద్ధీకరించు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి నువ్వు తీసివేయొద్దు, నీ రక్షణానందము నాకు పుట్టించము. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో ఉంటుందో ఆ రక్షణని ఆనందం ఉంటుందండి. లేకపోతే పరిశుద్ధాత్ముడు కనుక మనలో లేకపోతే ఎంత ఉన్నా సరే ఏదో లోటు, ఏదో వేదన, స్థిరంగా ఉండదు మన మనసు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నారా? ఇదిగో పరిశుద్ధాత్మని కనుక నువ్వు పొందుకున్నట్లయితే నువ్వు దేవుని యొక్క బిడ్డవు. ఇదిగో నీ పాపాలని ఒప్పింప చేస్తాడు. మరి మనం ఆ విధంగా ఉంటున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది, దైవ చిత్తానుసరైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలగ చేస్తుంది. దైవ చిత్తానుసరైనటువంటి దుఃఖాన్ని మనం పొందుకోవాలి. ఎప్పుడు? పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే పని చేస్తాడు. మరి మనం పని చేసే విధంగా పరిశుద్ధాత్మ దేవా నాలో ఉండయ్యా, నాతో మాట్లాడయ్యా, ఇదిగో నా పాపాలని క్షమించండి అయ్యా అని మనం నిజంగా అడగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అదే యోహాను సువార్తలోనే 14:26 మనకంట పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడండి. నీ పాపాలు నువ్వు ఒప్పుకో, నీతిగా బ్రతుకు, నువ్వు ఒకరికి తీర్పు తీర్చకు నువ్వు అని నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనకేం బోధించారు, ఏవైతే మనకు చెప్పెళ్ళారో జీవగ్రంథంలో రాయబడిందో వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్ముడు. మన పాపాలని ఒప్పింప చేస్తాడు, మనకి బోధ చేస్తాడండి. ఇంకా రోమపత్రికలో చూస్తే పరిశుద్ధాత్ముడు అంటే మనకి ఏం చేస్తాడో, మనకి సహాయం చేస్తాడంటండి. పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపన చేస్తాడంటండి. రోమీలకు రాసినటువంటి పత్రికలో చూస్తే అదే 8వ అధ్యాయంలో 26వ వచనంలో చూస్తే పరిశుద్ధాత్ముడు అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడే మన పక్షాన్ని గుండి ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన చేస్తున్నాడు. మనకి ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నిజంగా ఆత్మతో సత్యంతో మనం ఆయన ఆరాధిస్తాము. మన పాపాలు మనం ఒప్పుకుంటాము. మనం నిజంగా ఆ విధంగా మనం ఉంటున్నామా? పరిశుద్ధాత్మని మనం పొందుకుంటున్నామా? లేకపోతే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, పరిశుద్ధాత్మ గనక మనలో లేకపోతే మనము ఆయన వారము కాదు. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా 4:30 ఇదిగో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దుఃఖపరిచే విధంగా ఉన్నామా? పాపం చేస్తున్నామా? మరలా పాపం చేస్తే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు, ఆయన దుఃఖపడతాడు. ఈ సమయంలో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే ఇదిగో మన పాపాలని ఒప్పించడానికి ఆయన వచ్చి ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఇదిగో నీతిగా బ్రతకటానికి, ఇదిగో తీర్పు గురించి మనకి చెప్పటానికి ఆయన వచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్ముడా దిగురమ్మయ్యా, ఇదిగో చీకటిలో ఉన్నటువంటి నన్ను వెలుగులోకి నడిపించునయ్యా, నా పాపాలని ఒప్పింపచేవయ్యా అని మనం పశ్చాత్తాపడినట్లయితే నిజంగా పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు వారి పాపాలను వారు ఒప్పుకుంటారండి. వెనకాల ఎవరున్నారు, ముందు ఎవరున్నారు, అయ్యో నా గురించి ఏమనుకుంటారు అని ఏమనుకోరు, కన్నీటితోటి వారి యొక్క పాపాలను ఒప్పుకుంటారు. అంటే పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్నప్పుడు వారి పాపాలని ఒప్పింప చేస్తాడు. ఈ దినాన మన పాపాలు మనం ఒప్పుకుంటున్నామా? ఇదిగో పరిశుద్ధాత్ముడు మనకు సాయం చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తున్నాడు. వాటిని మనం అనుసరించి దేవా నీ ఆత్మను నాలో ఉంచయ్యా,
నువ్వు వచ్చే రెండో పర్యంతం వరకు కూడా నీ పరిశుద్ధాత్మను నాలో ఉంచయ్యా అని మనం అడిగినట్లయితే తప్పనిసరిగా దేవుని యొక్క ఆత్మను మనం పొందుకుంటాం. లేకపోతే గనక మనం శరీరానుసారంగా ఉంటే, శరీర స్వభావాన్ని కలిగి ఉంటే ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోలేము. అప్పుడు మనం దేవుని యొక్క బిడ్డలుగా ఉండలేము. కానీ పేరుకు మాత్రమే దేవుని బిడ్డలం అనుకుంటాం గానీ, నీలో ఏ ఆత్మ ఉండదో, దురాత్మ ఉంటాది, భ్రమపరిచే ఆత్మ ఉంటాది, దుష్టాత్మ ఉంటాది, పిరికాత్మ ఉంటాది. కనుక ప్రభువా, ఈ సమయంలో నీ పరిశుద్ధాత్మని నాకు కుమ్మరించి ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నేను ప్రవర్తించాలో నీ ఆత్మతో నన్ను నింపండియా అని అడిగినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు దేవా. ఇదిగో దేవా, పరిశుద్ధాత్మ తండ్రి, నువ్వు మాలో ఉండినట్లయితే మా పాపాలు నువ్వు ఒప్పింపచేస్తానంటున్నావు దేవా. నువ్వు మాకు బోధిస్తానంటున్నావు తండ్రి. మాకు నువ్వు జ్ఞాపకం చేస్తానంటున్నావు ప్రభా. ఇదిగో మేము ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో, ఇదిగో దేవా, మేము నిన్ను గనుక మేము మోసగించినట్లయితే, నీకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే మాకు పాప క్షమాపణ లేదంటున్నావయ్యా. ఇదిగో దేవా, మేము నిన్ను మోసగించే వారి విధంగా కాకుండా, ఇదిగో నిన్ను దుఃఖపరిచే విధంగా కాకుండా, నీకిష్టమైనటువంటి బిడ్డలుగా మమ్మల్ని జీవింపచేసి నీ ఆత్మతో మమ్మల్ని నింపమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.